నువ్వు షెహన్షాకి చెల్లెలమని నాకు తెలియంది కాదు. కానీ నువ్వు ఒక్క సంగతి తెలుసుకోవడం మంచిది. అది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో. నేను నీ భర్తని. మాట మాట్లాడడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది మేము ఒక రాజపుత్ర స్త్రీ కోసం వెతుకుతున్నాం. ఆవిడకి దాదాపుగా 20 ఏళ్ళు ఉండొచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఆవిడ దగ్గర ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. ఆవిడ ఇటుపక్కగా వచ్చారా అని మేము తెలుసుకోదలిచాం. చెప్పండి. అవును, ఒక మహిళ ఇక్కడికి వచ్చింది. మీరు ఎక్కడున్నారు జోధా బేగం? ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నారు? దయచేసి తిరిగి వచ్చేయండి. మేము మీకోసం ఎదురు చూస్తూ కాలిపోతున్నాం జోధా బేగం. మాకు మీరు చాలా అవసరం. వచ్చేయండి, తిరిగి వచ్చేయండి. యా అల్లా, కరుణించు, మాకు దారి చూపించు. వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ జోధా బేగం అన్వేషణలో బయలుదేరాలని చెప్పండి. అవసరమైతే ఆగ్రా నుంచి కూడా మరికొంతమంది సైనిక బలగాన్ని వెనువెంటనే పిలిపించుకోండి. ఇక్కడ మా కోసం కేవలం 4 సైనికులుంటే చాలు. నువ్వెవరి కోసమో నువ్వు నిట్టేర్పులు విడుస్తున్నావు. ఎవరిని పిలుస్తున్నట్టుంది. నీ హృదయ స్పందన ఇంకెవరితోనో ముడిపడుంది. నిజమే కదూ? ఇక చిన్న 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 ముక్కలు, హృదయం పగిలిన ముక్కలు గుచ్చుకుంటున్నాయి కదూ? నీకెన్నెన్నో సంగతులు తెలుసు. నీ ప్రేయణి నువ్వు గాని కోల్పోయావా? నా ప్రియుడు నా ప్రియుడిని పోగొట్టుకున్నాను. కనిపించడం లేదు. షహనాజ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద ఇక్కడి నుంచి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను. కానీ ఇక్కడి నుంచే నేను ప్రకృతిని ఎంత స్పష్టంగా చూడగలను. ఇక్కడి నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లోకానికి ఎంత పైన అల్లకంత వినగలను. ఆ అల్లా ఏమో నాకు తను ఉత్త అమాయకురాలు. దయచేసి తన్ని క్షమించండి. ఎవరా అమ్మాయి? అవేమీ తెలీదు. ఎన్నో నెలలుగా ఇక్కడే ఉంటోంది. తను ఎవరనేది ఎవరికీ తెలీదు. ఒక్కోసారి భజన పాడుతుంది, మరోసారి కవ్వాలి పాడుతుంది. ఒక్కోసారి కృష్ణుని పిలిస్తే ఇంకోసారి అల్లాని పిలుస్తుంటుంది. కాని తన మనసులో ఎలాంటి కల్మషమూ లేదు. తన హృదయం చాలా తీవ్రంగా గాయపడినట్టు అనిపిస్తుంది. షహనాజ్, వెళ్దాం పద. పద. ప్రతిసారి నువ్వు ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు షరీఫుద్దీన్? మరి నేను ఎప్పుడు కలిసినా నువ్వు ఇలా చీకట్లోనే దాక్కుని ఉంటావు ఎందుకు? ఎందుకంటే నీలాంటి దద్దములైన సహచరులైనందువల్ల ఎటు చూసినా చీకటి కనిపిస్తోంది. జలాల్ ఆమేర్ వెళ్లిన సమాచారం నాకెందుకు తెలియజేయలేదు? ఎందుకంటే దానివల్ల ఎలాంటి లాభం లేదు గనక. తన వెంట ఒక పెద్ద సైనిక బలం కూడా వెళ్ళింది. నేను జలాల్ని చంపడానికి నా స్వయశక్తుల ప్రయత్నించాను, కానీ తను తప్పించుకున్నాడు. దానికి ఆ రాజపుత్రుడు సుజామలే కారణం. ఇలా నిన్ను పదే పదే కలవాలని నువ్వు పిలిపించినందువల్ల సుజామల్కి తెలిసిపోయింది. మహల్లోని ఎవరో నీతో చేతులు కలిపాడని అతను జలాల్తో చెప్పేశాడు. అర్థమైందా? ఇదంతా చూస్తుంటే నేను జలాల్కి పట్టుబడిపోతానని భయంగా ఉంది. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు షరీఫుద్దీన్. నిర్ణయించవలసింది నేనొక్కండే. దాన్ని అమలు చేయటం మాత్రమే నీ పని. జలాల్ ఆమేర్ వెళ్లిన సంగతి నాకెందుకు తెలియజేయలేదు? ఎందుకంటే పదే పదే మహల్ నుంచి బయటకు వస్తుంటే నా మీద అనుమానం వస్తుంది కనుక. పైగా నీకు తెలియజేసేటంత వ్యవధి కూడా లేదు. నేను అదను చూసుకుని జలాల్ మీద దాడి చేయడమే మంచిదనుకున్నాను. ఎప్పటిలాగే విఫలమైపోతూ వచ్చావు, అంతేగా? కొంచెం ఓర్పు వహించండి అబుల్ మలీసా. త్వరలోనే అన్నీ చక్కబడిపోతాయి. నేనిక ఆగలేను. ఇంకా ఇలాగే ఎదురు చూస్తూ ఉండలేను. నేను అత్యంత త్వరగా జలాల్ నా దారికి అడ్డు తొలగించుకోవాలి. ఎక్కడున్నాడిప్పుడు? ఎక్కడున్నాడో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం జలాల్ మళ్ళీ ఆగ్రాకి వచ్చేస్తున్నాడట.
మహాలక్ష్మి, నీ దగ్గరున్న శ్రీకృష్ణుడి విగ్రహం చాలా ముద్దుగా ఉంది. కృష్ణుడి ప్రతి విగ్రహం ముద్దుగానే ఉంటుంది. నువ్వు ఎక్కడ కొన్నావు దీన్ని? మా నాన్నగారి దగ్గరుండేది. వారి దగ్గరే తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ విగ్రహం నా దగ్గరే ఉంది. దీన్ని నేను మా అత్తారింటికి. నుదుటిన కుంకుమ చెప్తోంది నీకు పెళ్ళయింది అని. మరి నీ భర్త ఎక్కడున్నారు? వారు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వేరే ఊరికి వెళ్లారు. అందుకే నేను ఇక్కడ దైవ దర్శనం కోసం వచ్చాను. కానీ ఈ విగ్రహంతో వచ్చావేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎవరైనా దర్శనానికి ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చేతిలో పట్టుకొని వస్తారా? భర్తతో గొడవైనందువల్ల ఇంట్లో నుంచి వచ్చేసుంటుంది. తన వ్యక్తిగత విషయాల్లో మనమెందుకు తలదూచడం? ఇక మనం బయలుదేరాలి. భోజనానికి వేళైంది. నువ్వు కూడా మాతో రా లక్ష్మి. అలాగే. రండి లక్ష్మి, మీరు కూడా రండి, భోంచెద్దురుగాని. అలాగే. నేను భోజనం వడ్డిస్తాను. వదిలేండి, నేను స్వయంగా వడ్డించుకుంటాను. ఇప్పుడే వస్తాను. షహనాజ్, పద భోజనం చేద్దువు గాని. ఎందుకు మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు? తనకిష్టం లేదంటే తనేం తినదు. తనకిష్టమైతే ఏమైనా తినేస్తుంది. ఎవరూ ప్రేమగా తనని బలవంత పెట్టుండరు. ఏం చేస్తున్నావు నువ్వు? నిరీక్షణ. ఎవరి కోసం? వారి కోసమే. వారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అందరికీ తెలిసిన వారే. నీకు కూడా తెలిసి ఉంటుంది. అవునా? ముందు నువ్వు భోజనం చెయ్యి, తర్వాత ఎదురు చూడొచ్చు. నిన్న రాత్రి నుంచి నువ్వేమీ తినలేదని నాకు తెలుసు. నాకు తెలుసు నిన్న రాత్రి నుంచి నువ్వేమీ తినలేదని. అద్దం. నీ కళ్ళు పూర్తిగా అద్దం లాంటివి. అన్నీ కనిపించిపోతాయి. నువ్వు కూడా నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావే. పొరపాటేలే, కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే వెళ్ళి తిను. అలా ఎలా తింటాను? నువ్వు కూడా నాతో పాటు రాకపోతే నేనేమి తినను. ఓహో, సర్లే. చాలా మొండిదాన్ని నువ్వు. తింటాలే. మరైతే ఇక పద. పద. నువ్వు కూర్చో, నేను నీకోసం భోజనం వడ్డించి తీసుకొస్తాను. లక్ష్మి, నీ మనసు చాలా మంచిది. పైవాన్ని ప్రార్థిస్తాను, నీ కష్టాలన్నీ తొలగించమని కోరుతాను. ఇది భగవంతుడుండే చోటు. ఇక్కడ ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి.
మేం లోనికి ఒంటరిగానే వెళతాం, మా వెంట ఎవరూ రావద్దు. కానీ షహన్షా మీరలా... మేం వెళుతోంది యుద్ధానికి కాదు, సాక్షాత్తు ఆ ఖుదా ఉండే దర్గాకి. మా ఆశ ఏమిటంటే ఇకపై దారిని ఆ ఖుదాయే మాకు చూపిస్తాడని. చిత్తం షహన్షా. ఒకసారి మేము నీ చెంతకు వచ్చాం. అప్పట్లో జోధా బేగం మాకు దూరం కాబోతోంది. నువ్వే తనని తిరిగి మాకు అందించావు. కానీ ఇప్పుడు తను మళ్ళీ మాకు దూరం కాబోతోంది. ఎంతో ఆశతో నీ చెంతకు వచ్చాం. మా కోరికను నెరవేర్చు మౌలా. జోధా బేగంని తిరిగి మాకివ్వు. మా వల్ల చాలా పెద్ద నేరం జరిగిపోయింది. అందుకు జోధా బేగంని మాకు దూరం చేసి మమ్మల్ని ఇలా శిక్షించకు మౌలా. మేం పశ్చాత్తాపడుతున్నాం. జోధా బేగంని దయచేసి మాకు చూపించు మౌలా.
తెలియదంటూ లేదు సోదమ్మ. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నిజమైంది. మా జ్యోత ఎక్కడుందో ఏమిటో తెలియడం లేదు సోదమ్మ. అమ్మ అన్నాక దిగులు పడవలసిన సంగతి. తనకిష్టమైన కూతురు అలా వెళ్ళిపోతే తల్లికి దిగులుగానే ఉంటుంది. అవును సోదమ్మ, నాకు నాకు తన గురించి ఎంతో ఆందోళనగా ఉంది. ఉదయం అవుతుంది గానే మా జీవితాలు మాత్రం చీకటిగానే ఉంటున్నాయి. మీరే తనకి హితబోధ చేశారు. భార్య అంటే భర్త పట్ల ఎలా ఉండాలో చెప్పారు మీరు సోదమ్మ. కారణం ఏదైనా గానీ భర్తతో గొడవ పడి ఏ ఆడపిల్లకైనా పుట్టింటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయని జోదాకి చెప్పాను నేను. ఆ మాట వల్లే తన ఇటు తలెత్తి కూడా చూడలేదు. ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు తన ఆమేరు ప్రవేశాన్ని శాశ్వతంగా ఆపేశావు. అంతటి బాధతో తను ఎక్కడికెళ్తుందనైనా ఆలోచించావా? మైనావతి తను నీ కన్న కూతురు. తప్పో ఒప్పో ఏదైనా నీ కూతురికి తోడుగా నిలబడ్డో తల్లిగా నీ బాధ్యత కాదా? ఆ బాధ్యతని నువ్వెలా విస్మరించావు? అవును సోదమ్మ, అవును, మీరు సరిగ్గానే అంటున్నారు. నేను తెలియక చాలా పెద్ద పాపం చేశాను. ఇప్పుడు ఆ పాపానికి శిక్ష నా కుమార్తె అనుభవిస్తుంది. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను సోదమ్మ. మా అమ్మాయి ఏమైందో చెప్పండి నాకు. జోదా ఆమె భర్త ప్రస్తుతం ఒక పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇది నమ్మకానికి ప్రేమకి సంబంధించిన పరీక్ష. వాళ్ళిద్దరూ ఆ పరీక్షా జ్వాలలో కాలిపోవాల్సిందే. ఆ మంటల్లో నుంచి బయటపడిన తర్వాత వాళ్ళ బంధాలు మరింత బలపడతాయి. నాకు మీ మాటలకి అర్థం తెలియడం లేదు సోదమ్మ. ప్రస్తుతం నేను ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, నా కుమార్తె ఎలాంటి ఆపదలో చిక్కుకోలేదు కదా. తానెక్కడున్నా క్షేమంగానే ఉంది. ఆమేరు రాకుమారి ఓటమి ఒప్పుకోవడం తన నైజంలోనే లేదు. ఇక నన్నేం చేయమంటారు సోదమ్మ? ఏముంది, ఇదంతా విధి ఆడుతున్న నాటకం. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. దారిలో తడబడుతున్న యాత్రికులు ఒకే గమ్యం వైపు పయనిస్తున్నారు. ప్రస్తుతం దారులకి వాళ్ళు దూరం కావచ్చు, అయినప్పటికీ వాళ్ళు అదే దారిలో తిరిగి వస్తారు. ఇదంతా ఆ విధి ఆడుతున్న నాటకం. మళ్ళీ వాళ్ళ ప్రేమ చిగురిస్తుంది. నువ్వు కాళీమాత రక్షణలో ఉన్నావు, తను కూడా తన దైవం రక్షణలోనే ఉంది. తను ఎక్కడున్నా శ్రీకృష్ణుడు తనకి తోడుగానే ఉంటాడు. జై మహాకాళి. జై మహాకాళి. షాన్షా గారి దగ్గరికి రాకు. మరేం భయపడక్కర్లేదు. వీళ్ళంతా మా ప్రజలు. వీళ్ళ నుంచి మాకెలాంటి ఆపద రాదు. రండి షహన్షా, రండి. వద్దు, శుక్రియా. అసలు మేము ఎంత దూరం ఎందుకు వచ్చామేంటో మీకు తెలుసా? రండి, భయపడకండి, దగ్గరికి రండి. మేము మిమ్మల్ని అందరినీ ఓ సంగతి అడగడానికి పిలిపించాం. మీరు గాని ఒక అపరిచిత స్త్రీ పక్కగా వెళుతుండగా చూసారా? పైగా ఆవిడ ఒంటరిగా ఉంది. షహీన్షా, ఇక్కడికి ప్రతిరోజు ఎంతో మంది యాత్రికులు వచ్చిపోతూ ఉంటారు. మీరు ఎవరి గురించి అడుగుతున్నారో మాకు ఎలా తెలుస్తుంది? ఆవిడ మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. ఆవిడెంతో ఎంతో అందంగా ఉంటుంది. తనది చాలా మంచి మనసు. కొన్నాళ్ల క్రిందట ఒక స్త్రీ అయితే ఇక్కడికి వచ్చారు. ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా? దయచేసి క్షమించండి షహీన్షా, ఆవిడ పేరేమిటో అడగలేదు. ఆవిడని చూడ్డానికి చాలా అమాయకంగా ఉంది. దుస్తులు కూడా సామాన్యంగా ఉన్నా ఆవిడ మొహంలో ఏదో తేజస్సు ఉంది. అన్నట్టు ఆవిడ చేతుల్లో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఒకటి ఉంది. అయితే తను మా జ్యోత బేగమే. ఎటువైపు వెళ్ళింది తను? మీరంతా మౌనం వహించారు ఎందుకు? మాకు మీ సహాయం చాలా అవసరం. దయచేసి చెప్పండి, ఎటువైపు వెళ్ళింది? షహీన్షా, ఆవిడ మొన్నాడు ఉదయం లేవగానే ఎవరికీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో మేము ఎవరూ చూడలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు జ్యోత బేగం? ఎక్కడున్నారు? సర్లేండి, ఏదో చిన్న ఆశ కిరణం. మేము మిమ్మల్ని ఎలాగైనా కనుక్కుంటాం జ్యోత బేగం. మీరు చేసిన ఉపకారానికి శుక్రియా. ఇక మేము బయలుదేరి వెళ్ళాలి.